నమస్కారం విఎస్టీ న్యూస్ కి స్వాగతం. నా పేరు నాగిని. ముందుగా బులెటిన్ హెడ్లైన్స్. ఎన్డీఏ కూటమి లాంఛనాలన్నీ పూర్తి. రేపు రాష్ట్రపతిని కలవనున్న నేతలు. కూటమి గెలుపుపై రేవంత్ అభినందనలు. ఏపీతో సత్సంబంధాలు కొనసాగిస్తామని ప్రకటన. జీతం తీసుకుంటా, జవాబుదారీగా పనిచేస్తా. ఏపీ ప్రజలకు జనసేనాని హామీ. కూటమి నేతలు ఈవీఎంలు ట్యాంపరింగ్ చేశారు. వైసీపీ నేతలు మంత్రుల అనుమానం. వాయిస్ ఆఫ్ వాయిస్లెస్ గా పనిచేస్తాం. వైసీపీ నేత గుడివాడ అమర్నాథ్ మాట. కూటమి పరంగా లాంఛనాలన్నీ పూర్తి కావడంతో కొత్త ప్రభుత్వ ఏర్పాటుకు అవకాశం ఇవ్వాలని కోరుతూ ఎన్డీఏ నేతలంతా రేపు రాష్ట్రపతి ద్రౌపది ముర్ముకు అధికారికంగా విజ్ఞప్తి చేయనున్నారు. అంతకంటే ముందు అదే రోజు బీజేపీ పార్లమెంటరీ పార్టీ సమావేశమై మోదీని తమ నాయకుడిగా ఎన్నుకోనుంది. అనంతరం ఎన్డీఏ పక్షాల ఎంపీలు, సీఎంలు, ఉప ముఖ్యమంత్రులంతా సమావేశమై ఆయన నాయకత్వానికి మద్దతు పలకనున్నారు. ఆంధ్రప్రదేశ్లో ఎన్డీఏ కూటమి గెలుపుపై తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి స్పందించారు. చంద్రబాబు ప్రమాణ స్వీకారానికి ఆహ్వానిస్తే తప్పకుండా వెళ్తానని తెలిపారు. కాంగ్రెస్ పార్టీ సూచనల మేరకే తాను నడుచుకుంటానన్నారు. ఏపీలో ఏ ప్రభుత్వం వచ్చినా స్నేహపూర్వక సంబంధాలు కొనసాగిస్తామని, సామరస్యంగానే రాష్ట్ర సమస్యలు పరిష్కరించుకుంటామని గతంలోనే చెప్పినట్లు రేవంత్ గుర్తు చేశారు. నేను నిర్ణయాలు తీసుకోవడానికి ఉండదు, పార్టీ సూచనల మేరకే నేను వ్యవహరించాల్సి ఉంటుంది. ఇది సిద్ధాంతపరంగా, రాజకీయ పరంగా పార్టీ తీసుకోవాల్సిన నిర్ణయము. ఏ ప్రభుత్వం ఏర్పడ్డా స్నేహపూర్వకమైన వాతావరణంలో సమస్యలు పరిష్కరించుకుంటామని నేను ముందే చెప్పిన. ఈరోజు కూడా నేను ఆ మాటకున్నా. ఆంధ్రప్రదేశ్లో ఏ ప్రభుత్వం ఏర్పడ్డా ఆ ప్రభుత్వంతో సంప్రదింపులు చేపట్టి రాష్ట్ర సమస్యల్ని శాశ్వతంగా పరిష్కరించుకుంటాము. ఉమ్మడి క్యాపిటల్ చట్టపరంగానే సమస్య పరిష్కారం అయిపోయింది. హైదరాబాద్ నగరం ఇప్పుడు తెలంగాణకు రాజధాని. అంటే ఒక కీలకమైన సమస్య ఆల్రెడీ చట్టపరంగా పరిష్కారం అయింది. మిగతా ఆస్తుల పంపకాలకు సంబంధించి, నీటి పంపకాలకు సంబంధించి ఉన్న సమస్యల్ని తప్పకుండా కూర్చుంటాం, చర్చించుకుంటాం, పరిష్కరించుకుంటాం. మాకేం బేసిజాలు లేవు. రాష్ట్రం యొక్క అభివృద్ధి, రాష్ట్రం యొక్క అభ్యున్నతి కోసము ఎవరితోనైనా చర్చించడానికి మేము సిద్ధంగా ఉన్నాం, పరిష్కరించుకుంటాం. ఇండియా కూటమిలో జాతీయ నాయకులు ఆ కూటమిలో ఉన్న వివిధ భాగస్వాములనే ఇప్పటికి పిలిచిండ్రు. ఇంతవరకు అయితే ఆహ్వానం రాలేదు. ఏదైనా ఢిల్లీకి సూచన చేస్తే మీరు తప్పకుండా వెళ్తారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ప్రత్యేక హోదా మా మన్మోహన్ సింగ్ గారు ఇచ్చిండ్రు. మన్మోహన్ సింగ్ గారు ఇచ్చిన మాటకు, పార్లమెంటులో చేసిన చట్టానికి కాంగ్రెస్ పార్టీ కట్టుబడి ఉన్నదని రాహుల్ గాంధీ గారు విస్పష్టంగా ఆంధ్రప్రదేశ్కు హామీ ఇవ్వడం జరిగింది. ఇది చట్టబద్ధతతో కూడుకున్న హామీ, ఎన్నికల హామీ కాదు. అది 2014లోనే రాష్ట్ర పునర్విభజన చట్టంలో నాటి ప్రధానమంత్రి మన్మోహన్ సింగ్ గారు ఆంధ్రప్రదేశ్కు ప్రత్యేక హోదా ఇస్తామని చెప్పడం జరిగింది. నిన్న జరిగిన రాహుల్ గాంధీ గారు, మల్లికార్జున్ ఖర్గే గారు పత్రికా సమావేశంలో రాహుల్ గాంధీ గారు ఈ అంశాన్ని పునరుద్ఘాటించిండ్రు. మేము కట్టుబడి ఉన్నాము అని. ఎవరికైనా ఎలాంటి శశబిషలు, అనుమానాలు అక్కర్లేదు. ఆనాడు పార్లమెంటులో చేసిన చట్టానికి కాంగ్రెస్ పార్టీ కట్టుబడి ఉంది. జగన్ అహంకారమే వైసీపీని ముంచేసిందని సినీ నటుడు పృథ్వీ అన్నారు. ఎన్నికల్లో ఫ్యాన్ రెక్కలు విరిగిపోయాయని, దాన్ని శ్మశానానికి తీసుకెళ్తున్నారని ఎద్దేవా చేశారు. విజయం సాధించిన టీడీపీ, జనసేన నేతలకు పృథ్వీ శుభాకాంక్షలు తెలిపారు. ఆయన ఏమన్నాడండి, గ్లాసు సింక్లో ఉండాలండి, ఫ్యాన్ ఎక్కడ ఉండాలి? బొంగులో ఉంది ఫ్యాను. ఇరిగిపోయే ఫ్యాన్కి అది శ్మశానాన్ని తీసుకెళ్తున్నారు ఈ రోజున. ఎక్కడ చూసినా అదే ఉంది. ఫ్యాన్ 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 అని చెప్పి నా ఫ్యాన్ అన్నాడు. నేను చేసే యాడ్లో ఏమన్నారైనా ఫ్యాన్ వేయమంటామంటే, అయ్యా 5 ఏళ్ళ నుంచి ఫ్యాన్ వేస్తానే ఉన్నారు, ఇంకా ఆపండి అన్నారు. అది నాకు తెలియక అడుగుతారు. అవ్వతాతలు ఏమయ్యారు? ఆటో రిక్షా వాళ్ళు ఏమయ్యారు? నేనేమో పిల్లలకి బడికి పంపిస్తాను, నా పిల్లలు ఏమయ్యారు? నా అక్క చెల్లెలు ఏమయ్యారు? ఏమో సజ్జల రామకృష్ణారెడ్డి 9వ తారీఖు ప్రమాణ స్వీకారం అన్నారు. నాకు ఎక్కడో కనపట్లే. ఎక్కడ ప్రమాణ స్వీకారం? వీళ్ళు ఏమన్నా కొత్తగా పార్టీ పెట్టి ఏమైనా ప్రమాణ స్వీకారం చేస్తున్నారా? మాట్లాడి మొత్తం ఉన్న ఏదో జీరో ఉంది ఇంకా పేరు, అది కూడా పోగొట్టి అహంకారం, అధికార మదం, ఒక క్యాస్ట్ ఫీలింగ్ తీసుకొచ్చి అహంకార పూరితంగా మాట్లాడిన వాళ్ళందరికీ ఒకటే శిక్ష ప్రజలు ఇచ్చారు. నా రివెంజ్
నేను ఏదైతే అనుకున్నాను వెంకటేశ్వర స్వామి దగ్గర అది దేవుడు తీర్చాడు. దేవుడికి నేను హ్యాట్సప్ చెప్తాం. తిరుమల వెళ్తున్నాం, త్వరలో తలనీలాలు ఇస్తున్నాం. ఈ దరిద్రం పోవాలి, కొత్త ప్రభుత్వం రావాలి, పవన్ కళ్యాణ్ గారు ఎమ్మెల్యేగా చూడాలి, అద్భుతమైన పొజిషన్లో ఉండాలని చెప్పి అనుకున్నాం. ఆంధ్రప్రదేశ్లో ఎవరు ఊహించని రీతిలో టీడీపీ కూటమి విజయం సాధించిందని సిపిఐ జాతీయ కార్యదర్శి కె నారాయణ అన్నారు. జగన్మోహన్ రెడ్డి ప్రజాపాలనను తుంగలో తొక్కి కేవలం సంక్షేమ పథకాల ద్వారానే విజయం సాధించవచ్చని ఊహల్లో ఉండటంతో ఓటమి పాలయ్యారని తెలిపారు. టీడీపీ బలంతోనే ఏపీలో బీజేపీకి సీట్లు వచ్చాయన్నారు. చంద్రబాబు నాయుడికి, పవన్ కళ్యాణ్కి ఖండాలు ఇదే ప్రజలు తీర్పు కాబట్టి అయితే ఇప్పుడు ఒక బాధ్యత మొట్టమొదటి కూడా బీజేపీతో కలిస్తే మైనారిటీ ఓట్లు పోతాయని అనుకున్నాం. ఇప్పుడు జరిగింది. అది జగన్మోహన్ రెడ్డి వ్యతిరేకత ఇవన్నీ చూడకుండా వెళ్ళిపోయాయి. ఇప్పుడు చంద్రబాబు పవన్ కళ్యాణ్ కలిసి బహుశా ఇప్పుడు నితీష్ కుమార్, చంద్రబాబు నాయుడు లేకపోతే కేంద్రంలో బీజేపీ గవర్నమెంట్ ఫ్లాప్, మోడీ ప్రధానమంత్రి కాదు. మరి మోడీ 400 సీట్లు వస్తాయని చెప్పేసి మాయం చేసి దేశం తిరిగి తెలంగాణలో మాదిరి ఆంధ్రప్రదేశ్లోనూ ఫోన్ ట్యాపింగ్ జరిగిందని మాజీ మంత్రి టీడీపీ నేత డొక్క మాణిక్య వరప్రసాద్ ఆరోపించారు. సజ్జల రామకృష్ణారెడ్డి ఆధ్వర్యంలో ప్రముఖ నాయకులు, ప్రజాప్రతినిధుల ఫోన్లు ట్యాప్ చేసి వారి వ్యక్తిగత సంభాషణలను రికార్డ్ చేశారని చెప్పారు. ఫోన్ ట్యాపింగ్ ఆధారంగానే ప్రభుత్వం బెదిరింపులకు పాల్పడిందని ఆరోపించారు. అవి కూడా వేరే పార్టీ వాళ్ళతో మాట్లాడాను అనే ఒక కారణం చేత, అకారణం అంటే అతను వేరే ప్రతిపక్ష పార్టీకి సంబంధించిన వ్యక్తితో మాట్లాడాననే ఒక కారణం పెట్టి నన్ను రాజకీయంగా అతను వేధించాడు సజ్జల రామకృష్ణారెడ్డి. అందువల్ల ఆంధ్రప్రదేశ్లో ఫోన్ ట్యాపింగ్ మీద విచారణ జరగాలి. చాలామంది బాధితులు ఉన్నారు. ఫోన్ ట్యాపింగ్ అనేది నియంతృత్వానికి పరాకాష్ట. అంటే నీ పక్కన నువ్వు నమ్మట్లేదు. మానవ సంబంధాలు ఏదో మాట్లాడుకుంటారు. ఏవేవో సంబంధాలు ఉంటాయి. కనీసం గ్రామ సంబంధాలు ఉంటాయి, కుల సంబంధాలు ఉంటాయి, రాజకీయ సంబంధాలు ఉంటాయి, బిజినెస్ సంబంధాలు ఉంటాయి, రకరకాల సంబంధాలు. ఆ సంబంధాలు కూడా అనుమానించి ఆయనకి చాడీలు చెప్పి ఆయన్ని పాయిజన్ చేశాడు. సజ్జల రామకృష్ణారెడ్డి ఫోన్ ట్యాపింగ్ మీద విచారణ చేయించాలి. అతని పట్ల చట్టం ప్రకారం చర్య తీసుకోవాలని డిమాండ్ చేస్తాను. ఫోన్ ట్యాపింగ్ చట్టం ప్రకారం నేనే బాధితుడు. నా ఫోనే ట్యాప్ చేశారు. నేనే దానికి సాక్ష్యం. నేనే బాధితుడిని. నన్ను జగన్మోహన్ రెడ్డి గారు దూరం చేసిందే సజ్జల రామకృష్ణారెడ్డి. ఇట్లా చాలామంది ఉన్నారు. అతని టార్గెట్లో సజ్జల రామకృష్ణ టార్గెట్ చేశాడంటే ఫోన్ ట్యాపింగ్ పెడతాడు, పెట్టి వాళ్ళని ఇరికిచ్చి ఏదో సంభాషిస్తారు. ఏమో బిజినెస్ చేసుకుంటారు. తెలుగుదేశం వైసీపీ వాళ్ళు బిజినెస్లు చేసుకోకూడదా? తెలుగుదేశం వైసీపీ వాళ్ళు వ్యాపార సంబంధాలు మాట్లాడుకోకూడదా? లేకపోతే పెళ్లి సంబంధాలు మాట్లాడుకోకూడదా? లేదా స్నేహ సంబంధాలు ఉండవా? వాటిని నేరంగా చూపించి వాళ్ళ వాళ్ళతో ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల్లో జైబేరి మోగించిన కూటమి నేతలు తిరుమల శ్రీవారికి మొక్కులు తీర్చుకుంటున్నారు. తిరుపతి ఎమ్మెల్యే ఆరణి శ్రీనివాసులు, నగరి ఎమ్మెల్యే గాలి భానుప్రకాష్, ఒంగోలు ఎమ్మెల్యే దామచర్ల జనార్దన్ వేర్వేరుగా స్వామివారిని దర్శించుకున్నారు. వైసీపీ 5 ఏళ్ల పాలనలో అన్ని విధాలా నష్టపోయిన రాష్ట్రాన్ని అభివృద్ధి దిశగా తీసుకెళ్తామని చెప్పారు. తిరుపతి శ్రీ కలియుగ ఏడుకొండల వెంకటేశ్వర స్వామిని మొక్కులు తీర్చుకోవడం జరిగింది. వెంకటేశ్వర స్వామి ఆశీస్సులతో, అదేవిధంగా జనసేన అధినేత పవన్ కళ్యాణ్ గారి దీవెనలతో, మన తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు గారి దీవెనలతో ఈరోజు తిరుపతి పట్టణ ప్రజలకు ఎమ్మెల్యేగా సేవ చేసే భాగ్యం కల్పించిన ఏడుకొండల వెంకటేశ్వర స్వామికి, అదేవిధంగా జనసేన తెలుగుదేశం అధ్యక్షుల వారికి కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ, తిరుమల తిరుపతి పవిత్రతను జాగ్రత్తగా కాపాడుతామని, అదేవిధంగా తిరుమల తిరుపతి ప్రజలందరినీ కూడా ఎటువంటి ఇబ్బందులు లేకుండా వెంకటేశ్వర స్వామి ఆశీస్సులతో వారికి భద్రతగా నిలిచి వారందరినీ కూడా కాపాడుకునే బాధ్యత తీసుకుంటాననేసి కూడా తెలియజేస్తూ, ఈ నా విజయం తిరుపతి ప్రజలకు అంకితం చేస్తున్న పవన్ కళ్యాణ్ గారికి ఒక దశ నిర్దేశాలు ఉన్నాయి. అదేవిధంగా చంద్రబాబు గారికి ఒక అనుభవం ఉంది. ఇక్కడ ఈ జిల్లా వాసి, ఆయన ఇక్కడే చదువుకున్నారు కాబట్టి వారిద్దరి సహాయ సహకారాలతో తిరుపతి అభివృద్ధికి అన్ని రంగాల్లో తిరుపతి నాయకులు,
ఇటు తెలుగుదేశం పార్టీ నాయకులు, బీజేపీ నాయకులు, జనసేన నాయకులు అందరితో కలిసి ఒక ప్రణాళికను తయారు చేసి ప్రణాళికబద్ధంగా అంచెలంచెలుగా పవన్ కళ్యాణ్ గారి సలహాలు తీసుకొని అభివృద్ధి చేయడానికి ముందుంటారు. పోటీ చేసిన అన్ని స్థానాల్లోనూ భారీ మెజారిటీతో గెలిచి చరిత్ర సృష్టించామని జనసేన అధినేత పవన్ కళ్యాణ్ హర్షం వ్యక్తం చేశారు. ఎమ్మెల్యేగా తాను సంపూర్ణ జీతం తీసుకుంటానని చెప్పారు. తీసుకున్న ప్రతి రూపాయికి జవాబుదారీతనంగా వ్యవహరిస్తానన్నారు. తాను తప్పు చేస్తే చొక్కా పట్టుకుని నిలదీసే అధికారం ప్రజలకు ఉందన్నారు. జనసేన తరపున విజయం సాధించిన ఎమ్మెల్యేలు, ఎంపీలతో మంగళగిరిలోని పార్టీ కార్యాలయంలో పవన్ సమావేశమయ్యారు. పిఠాపురంలో తన గెలుపునకు కృషి చేసిన వర్మకు కృతజ్ఞతలు తెలిపారు. భారతదేశంలో ఎప్పుడు కూడా తీసుకున్న అన్ని సీట్లు, పోటీ చేసిన అన్ని సీట్లు గెలవటం అనేది చాలా చాలా రేరెస్ట్ ఆఫ్ ద రేర్. ఇప్పుడు దాకా జరిగిందో లేదో కూడా తెలియలేదు. బట్ కంటెంపరీ టైమ్స్ అన్ని చేసిన వాళ్ళందరూ కూడా ఏం చేస్తారు, రీసెర్చ్ చేసిన వాళ్ళందరూ చెప్తారు ఫస్ట్ టైం ఇన్ ఇండియా అని. అంటే మీరు ఒక్కళ్ళే వెళ్ళట్లేదు అసెంబ్లీకి, వెనక కూర్చు జనసేనకు నిలబడ్డ ప్రతి ఒక్క నాయకులు, పోటీ చేయని నాయకులందరూ కూడా, రక్తం ధారబోసిన జన సైనికులు, అసలు అలుపెరకు ఇంట్లో నుంచి బయటికి రాని వీర మహిళలు, అసలు మామూలు ఇంట్లో నుంచి బయటికి రా, అలాంటి వాళ్ళు బయటకు వచ్చి మరి తిరిగారు మనకి. సో వారందరూ ఆశయాలు మీరు ముందుకు తీసుకెళ్తారు. మన పార్టీ నాయకులు, జన సైనికులు, వీర మహిళలు, మన మద్దతుదారులు కాకుండా 5 కోట్ల మంది ప్రజల ఆకాంక్షల్ని మీరు అసెంబ్లీలోకి తీసుకెళ్తాను. మరి దాంట్లో నేను కూడా భాగస్వామ్యం అయినందుకు మనస్ఫూర్తిగా నేను ధన్యవాదాలు తెలియజేస్తాను. ఒక చిన్న పార్టీ, ఒక మార్పు జరగాలి, ఒకటి సాధించాలంటే ఎంతమంది పని చేస్తే తప్ప ఒక చిన్నపాటి మార్పు రాదు. అలాంటిది ఒక కీలక 5 కోట్ల మంది ప్రజలకు సంబంధించిన భవిష్యత్తు ఇది. ఈరోజు జనసేన విజయం, టీడీపీ విజయం, భారతీయ జనతా పార్టీ విజయం ఏ స్థాయికి వెళ్ళిపోయింది అంటే, కేంద్ర ప్రభుత్వం అధికారంలో కూడా చాలా కీలకమైన ఒక, అంటే ఈరోజు మనందరం కష్టపడింది, ప్రజలందరూ మనకి నమ్మకం మన నమ్మకం పెట్టి మనం నిలబడి ఉంచింది, ఇది మర్చిపోలేదు. ఇప్పుడు దాకా పొలిటికల్ ప్రాసెస్లో గత 10 దశాబ్ద కాలంలో మన ముఖ్యంగా లాస్ట్ అర దశాబ్దం కాలంలో ఏ స్థాయిలో చూసాం. మనం ఒక కొత్త ప్రెసిడెంట్ ఇవ్వాలి పాలిటిక్స్కి, వ్యక్తిగత దోషం లేని, వ్యక్తిగత క్యారెక్టర్ని అసాసినేట్ చేయని పాలిటిక్స్. ఈ మార్పు ఏదో రావాలి. ఎందుకంటే టీవీల్లో సినిమాలకి సెన్సార్ ఉంటుంది, టీవీలకి సెన్సార్ ఉండదు. సినిమాలు ఎవరన్నా కూర్చోబెట్టి ఏదైనా మాట్లాడితే, మన ఈవెన్ అసెంబ్లీలో మాట్లాడితే రికార్డు నుంచి తొలగిస్తారు. నాయకులు బయటకు వచ్చి మాట్లాడితే రికార్డు నుంచి తొలగించలేదు. చిన్నపిల్లలు ఉంటారు, కుటుంబాలు ఉంటాయి, అని చోట మర్చిపోతాం మనం. సో అందుకని మనమే స్వీయ బాధ్యత తీసుకోవాలి, పర్సనల్ బాధ్యత మనమే తీసుకొని చేయాలి. అసలు అద్భుతమైనది ఏంటంటే, ఓడలు బండ్లు అవుతాయి, బండ్లు ఓడలు అవుతాయి అనడానికి నేను చాలా కాలం ఇదే వేదిక మీద చాలాసార్లు చెప్పాను. అంటే ఇది మనం నిన్న సభలో కూడా మాట్లాడమని చెప్తా ఉంటే, ఇది మనం ఇళ్ళకి కానీ పండగ కాదు, పండగ చేసుకునే సంబరాలు చేసుకునే సమయం కాదు, చాలా బాధ్యతగా ఉండే సమయం అది. ప్రజలు చాలా చాలా ఎక్కడెక్కడి నుంచో, మారుమూల నుంచి, ఎక్కడ యుఎస్ఏ నుంచి వచ్చి కూడా ప్రాణాలు కోల్పోయి, అసలు రాత్రనక పగలనక తిండి ఇదనక ఒక్కొక్కరు పనిచేసిన విధానం ఇవన్నీ కదిలించేసినాయి. సహజంగా విజయం రాగానే అందరికీ ఏముంటుందంటే ఒక అతిశయం వచ్చేస్తుంది. అలాంటి అతిశయం మన ఎవరికి, నాకు లేదు, దయచేసి మీరు ఎవరు పెట్టుకోకుండా, నా రిక్వెస్ట్ ఇది ఒకటి. ఎందుకంటే మనందరికీ ఇది వచ్చేస్తుంది, అది నేను కాదనట్లేదు. కానీ దాన్ని అధిగమించి ఎదిగే కొద్దీ ఒదిగి ఉండాలి అనేది మనం నిలబడి చూపిద్దాం, పాటించి చూపిద్దాం. ఎందుకంటే నిజంగా జనం అలసిపోయారు. ఒక కొత్త తరహా రాజకీయం చూద్దాం, పాత విలువలతో కూడిన రాజకీయం చూద్దాం. అది మనం చేసి చూపించాలి, ఆ దారి వెంట నడిచి చూపించాలి. జనసేన ఆ రోజు నేను మాట్లాడితే, అంటే ఇది భగవంతుడు కరుణించాలి, ఇదేదో నేను పెట్టిన వ్యూహమో గొప్పతనమో నేను చెప్పట్లేదు. కానీ భగవంతుడి కరుణ, తల్లి కరుణ, ప్రజల ఆశీస్సులు, మద్దతు, 2019లో ఒక్క సీటు కూడా ఉన్నది అటు ఇటు కాని పరిస్థితుల్లో ఈ రోజున జనసేన ప్రధాన మేం ప్రజలకు అండగా ఉంటాం, వాయిస్ ఆఫ్ వాయిస్లెస్ గా పనిచేస్తామని వైసీపీ నేత గుడివాడ అమర్నాథ్ పేర్కొన్నారు. కూటమి ప్రభుత్వానికి సమయం ఇస్తామని, ప్రజలకు ఇచ్చిన హామీలు నెరవేర్చాలని డిమాండ్ చేశారు. ప్రజల పక్షాన పోరాటాలకు తాము ఎప్పుడూ సిద్ధమేనని వైఎస్ఆర్సీపీ నేత, మాజీ మంత్రి గుడివాడ అమర్నాథ్ అన్నారు. దాన్ని తెలుసుకునేటువంటి కార్యక్రమం చేస్తాం. ఈయన వల్ల తప్పు జరిగింది అని అనుకున్నప్పుడు డెఫినెట్గా దాన్ని అధిగమించి వచ్చేటువంటి
రానున్నటువంటి రోజుల్లో దాన్ని సరిదిద్దుకునేటువంటి ప్రయత్నం కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ చేస్తుందనేటువంటి విషయాన్ని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం. ఈరోజు అనేక నిర్ణయాలు మేము తీసుకున్నటువంటి వ్యవస్థలో తీసుకొచ్చినటువంటి మార్పులు అంటే సహజంగా ఒకేసారి ఇంత పెద్ద ఎత్తున మార్పులు చేయడం అనేటువంటిది కూడా మళ్ళీ దీన్ని ప్రజలు అంగీకరించలేకపోయారా? అంటే ప్రభుత్వం గతంలో ఉన్నటువంటి ప్రభుత్వాల దగ్గరికి వెళ్ళి పనిచేసుకునేటువంటి పరిస్థితి దగ్గర నుంచి ప్రభుత్వాన్నే వారి కాళ్ళ దగ్గర తీసుకుని వచ్చి పెట్టడమే తప్పయిందా, లేదా ప్రతి పథకాన్ని వారి ఇంటి దగ్గర తీసుకొని వచ్చి చేర్చేటువంటి దాంట్లో అంత విజయవంతంగా చేర్చినప్పటికీ దాన్ని ప్రజలు అంగీకరించలేకపోయారా? లేకపోతే సచివాలయ వ్యవస్థలను తీసుకొని వచ్చి పనులన్నీ కూడా గ్రామాల్లోనే జరిగేటువంటి విధంగా తీసుకొచ్చినటువంటి మార్పుని వారు అంగీకరించలేకపోయారా? లేదా వాలంటీర్ వ్యవస్థ తెలంగాణలో కాంగ్రెస్ 6 నెలల పాలన విఫలమైందని బీఆర్ఎస్ నాయకుడు ఎర్రోళ్ల శ్రీనివాస్ ధ్వజమెత్తారు. లోక్సభ ఎన్నికల ఫలితాల విషయంలో బీఆర్ఎస్పై కాంగ్రెస్ పార్టీ చేస్తున్న ఆరోపణలపై ఆయన స్పందించారు. కాంగ్రెస్కు చేతకాక బీఆర్ఎస్ మీద ఆరోపణలు చేస్తుందన్నారు. కొడంగల్లో కాంగ్రెస్ పార్టీకి అసెంబ్లీ ఎన్నికల్లో వచ్చిన ఓట్లకు పార్లమెంట్ ఎన్నికల్లో వచ్చిన ఓట్లకు తేడా ఉందన్నారు. రేవంత్ రెడ్డికి వచ్చిన ఓట్లలో 24,000 బీజేపీకి వెళ్లాయని, సీఎం సొంత జిల్లాలో బీజేపీని గెలిపించారని అన్నారు. లేనిపోని మాటలన్నీ మాట్లాడుతూ ఉన్నాడు. నిజంగా ఏం జరిగింది? ఎన్నికల్లో పార్లమెంటు ఎన్నికల్లో రెఫరెండం అని పోయిండు. మరి రెఫరెండం అంటే ఏంది? 16కి 8కి రావడం రెఫరెండమా? ముఖ్యమంత్రి గారు ఆలోచన చేయాలి. ఇట్లా ముఖ్యమంత్రి గారు బీఆర్ఎస్ పార్టీ పైన అనేక బురద జల్లేటువంటి కార్యక్రమాలు మాటలు మాట్లాడుతూ మా మెదక్ జిల్లాకు వచ్చి రఘునందన్ రావును గెలిపించడానికి, బీజేపీ అభ్యర్థిని గెలిపించడానికి హరీష్ రావు గారు సహకరించిండ్రని మాట్లాడుతూ ఉన్నాడు. అయ్యా మరి రేవంత్ రెడ్డి గారు విజయ పాల డైరీ పాడి రైతులకు సకాలంలో బిల్లులు రాక తీవ్ర అవస్థలు పడుతున్నారని, తక్షణమే పెండింగ్లో ఉన్న బిల్లులు చెల్లించాలని పాల సంఘం చైర్మన్ ఎల్లంల వెంకటేష్ యాదవ్ కోరారు. భువనగిరి మండలం సమాత్పల్లి పాల సంఘం ఎదుట ఆందోళన నిర్వహించారు. ఈ సందర్భంగా వెంకటేష్ మాట్లాడుతూ ఎంపీ ఎన్నికల ముందు 2 నెలలు సక్రమంగా బిల్లులు చెల్లించారని, ఆ తర్వాత జాప్యం జరుగుతోందని అన్నారు. గ్రామం విజయ డైరీలో మేము సుమారు 50 మంది రైతులు 400 లీటర్ల పైగా పాలు పోస్తున్నాం. ఇక్కడ మేము ప్రధానంగా వ్యవసాయం కన్నా ఎక్కువ పాలనే నమ్ముకొని జీవనాది పొందుతున్నాం. కానీ ఇటీవల 6 నెలలుగా మాకు పాల బిల్లులు సక్రమంగా రావట్లేదు. మాకు పాల బిల్లులు రాక అనేక ఇబ్బందులు గురవుతున్నాము. ఈరోజు రైతుకు ఒక గేదె కానీ ఆవు కానీ కొనుక్కుంటే 1,00,000కు పైగా ఉంది. దానా పిట్టు విపరీతంగా రేట్లు పెరిగినాయి. మాకు ఇచ్చే పాల రేటు 39 రూపాయలు కూడా సక్రమంగా ఇవ్వకపోవడం మాకు చాలా బాధాకరం, చాలా ఇబ్బందులకు గురవుతున్నాం. ఈ పార్లమెంట్ ఎలక్షన్లో ఏదో రైతులను మభ్యపెట్టే విధంగా ఒక 2-3 బిల్లులు ఇచ్చి ఇప్పుడు 4 బిల్లులు పెండింగ్లో ఉండి రైతులు ఇలాంటి దిక్కుచోచని పరిస్థితిలో ఉన్నాం. మేము రైతుల పాల బిల్లు ఇప్పుడు చెల్లించకుంటే రైతులు పెద్ద ఎత్తున ఉద్యమాలు చేసి రోడ్డెక్కాల్సిన పరిస్థితి ఉంది. ప్రభుత్వం రైతులకు ఈవీఎంలను ట్యాంపరింగ్ చేసి చంద్రబాబు గెలిచారని కమలాపురం మాజీ ఎమ్మెల్యే పి రవీంద్రనాథ్ రెడ్డి అన్నారు. బుధవారం కమలాపురంలో ఆయన విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ సింగపూర్లో కూర్చొని టెక్నికల్గా ట్యాంపరింగ్ చేశారని, బార్ కోడ్ల ద్వారా ఇలా చేశారని అనుమానిస్తున్నామన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా ఈ స్కామ్ జరిగిందని, దీనిపై త్వరలోనే కోర్టుకు వెళ్తామని స్పష్టం చేశారు. అభిమానానికి, ప్రేమకు, కృషికి నిజంగా కూడా మీకు అందరికీ కూడా చేతులెత్తి నమస్కారాలు చేస్తున్నాం. అట్లాగే రాష్ట్ర వ్యాప్తంగా జరిగిన ఎన్నికల సరళిని ఒకసారి గమనిస్తే, ఎన్నికలు అయిపోయిన తర్వాత జరిగిన సంఘటనలు గమనిస్తే, వ్యవస్థలను మేనేజ్ చేసే చంద్రబాబు నాయుడు గారు సో ఇప్పుడు కూడా అటువంటి పనే జరిగింది అని చెప్పేసి నేనైతే భావిస్తున్నాను. వ్యవస్థలను మేనేజ్ చేసే కార్యక్రమం. సో తప్పకుండా ఈవీఎంస్ను ట్యాంపరింగ్ జరిగిన కార్యక్రమం నా నియోజకవర్గంలోనే కాదు,
త్రూఅవుట్ రాష్ట్రంలో అన్ని నియోజకవర్గాల్లో ఎంపిక చేసుకున్న బూతులను ట్యాంపరింగ్ చేసిన పరిస్థితి. ఈవీఎంలు ట్యాంపరింగ్ జరిగాయని అనుమానాలు బలపడుతున్నాయని మాజీ మంత్రి కారుమూరి వెంకట నాగేశ్వరరావు అన్నారు. కూటమి నాయకులు చేసిన అవాస్తవాలను ప్రజలు నమ్మి జగన్మోహన్ రెడ్డికి వ్యతిరేకంగా ఓట్లు వేశారని ఆయన తణుకులో మీడియా సమావేశంలో మాట్లాడారు. మంచి చేయాలన్న ఉద్దేశంతోనే జగన్మోహన్ రెడ్డి కృషి చేశారని చెప్పారు. పట్టా ఇచ్చారు కానీ అది అమ్ముకోవడానికి పనికి రాకుండా ఉండేది. ఇవాళ నేను ఇచ్చే 31 లక్షల పట్టాలు కూడా వాళ్ళకి స్వేచ్ఛగా ఉండాలనే ఉద్దేశం మీద రిజిస్ట్రేషన్ చేసి మీకు అప్పచెప్పే కార్యక్రమం చేశారు. మీకు మంచే జరగాలని ప్రయత్నాలు చేశారు, మీకు మేలు జరగాలని ప్రయత్నాలు చేశారు. కానీ ఇటువంటిది తప్పు పని ఎప్పుడు చేయరు. రైతుల విషయంలో కూడా ధాన్యం అమ్ముకునే హక్కు రైతుకే ఉండాలి, ఆ డబ్బు డైరెక్ట్ అకౌంట్కే రావాలనే తపనతో పనిచేసిన మనిషి జగన్మోహన్ రెడ్డి గారు. రైతుల విషయంలో, డ్వాక్రా విషయంలో కూడా పెద్ద ఎత్తున ప్రతి ఒక్కరికి మేలు జరగాలని చూసిన మనిషి జగన్మోహన్ రెడ్డి గారు. సరే, ఏదేమైనా ఇప్పుడు అలాగే ఈవీఎంల మీద రాష్ట్రమంతా చర్చ జరుగుతూ ఉంది. ట్యాంపరింగ్ జరిగిందనే సంగారెడ్డి జిల్లా జహీరాబాద్ నియోజకవర్గం జరాసంగం మండలం బర్దపూర్ దత్తగిరి ఆశ్రమం ఆవరణలో గురువారం ప్రత్యేక పూజలు జరిగాయి. తెలంగాణ రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ మంత్రి దామోదర్ రాజనరసింహ శనీశ్వరునికి వేద పండితుల మంత్రోచ్చారణల మధ్య ఆశ్రమ పీఠాధిపతి 108వ అవధూతగిరి మహారాజ్ నేతృత్వంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ కార్యక్రమానికి మాజీ మంత్రి టీపీసీసీ కార్యనిర్వాహక అధ్యక్షులు డాక్టర్ గీతారెడ్డి తదితరులు హాజరయ్యారు. ఇది ఓమాంతేశ్వరుషాయ నమః ఊష్మాన్ బలిం మహావలిం సమర్పయామి. విఘ్నేశ్వర భగవానికి విఘ్నరాజ భగవానికి కళ్యాణదుర్గం పట్టణంలోని డీఎస్పీ కార్యాలయంలో గురువారం జిల్లా ఎస్పీ గౌతమిశాలి విలేకరుల సమావేశం నిర్వహించారు. ఎస్పీ మాట్లాడుతూ జిల్లాలో ఎక్కడైనా గొడవలకు పాల్పడితే వారిపై కేసులు నమోదు చేస్తామన్నారు. గవర్నమెంట్ ప్రాపర్టీ కానీ ప్రైవేట్ ప్రాపర్టీ పైన నష్టం చేసే వారిపై కేసులు నమోదు చేసి వారిపై కఠిన చర్యలు తీసుకుంటామన్నారు. సెన్సిటివ్ ఏరియాస్ లో పికెట్స్ ని పెట్టడం జరుగుతుంది, అలాగే మొబైల్ పికెట్స్ ని తిప్పడం జరుగుతుంది, మొబైల్ పార్టీస్ కూడా జరుగుతున్నాయి. అండ్ ఇంపార్టెంట్ ఏరియాస్ లో మనం ఇంకా ఏపీఎస్పీని పెట్టడం జరిగింది, అలాగే మన ర్యాపిడ్ యాక్షన్ ఫోర్స్ కూడా ఉంది. సో ఈ ప్రతి ఒక్క ఎక్కడైతే సెన్సిటివ్ ఉన్నాయో అన్ని ప్లేసెస్లో ఇవి పెడుతున్నాం. అండ్ రికార్డ్ అయిన ప్రతి ఒక్క సమస్యని, అంటే చిన్నది కావచ్చు, యాప్ నెమ్మదిగా తోసుకోవడం కావచ్చు, లేకపోతే ఏదైనా డ్యామేజ్ ఆఫ్ ప్రాపర్టీ కావచ్చు, లేకపోతే కొట్టుకోవడం కావచ్చు, ఏదైనా కూడా ప్రతి ఒక్క ఇన్సిడెంట్ని మనం ఎఫ్ఐఆర్ రూపంలో పెడుతున్నాం. ఒకవేళ అవి నాన్ కాగ్నిజబుల్ అయినా కూడా కోర్టుకి పర్మిషన్ పెట్టి కూడా మళ్ళీ అవి రిజిస్టర్ చేస్తున్నాం. అండ్ దీని పరంగా నేను మీకు చెప్పాల్సింది ఏంటంటే, ఎవరిని చట్టాన్ని చేతిలోకి తీసుకుని వదిలిపెట్టాం. ఓకే, ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ ఎనీ పార్టీ. సో ఎవరైతే ఈ బాడీలీ అఫెన్సెస్లో ఇన్వాల్వ్ అయ్యింది, ఇంకా ప్రాపర్టీస్ డ్యామేజ్ చేస్తారు, వాళ్ళందరి మీద కూడా షీట్స్ ఓపెన్ చేయడం జరుగుతుంది. కేసెస్ అయితే తప్పకుండా కట్టేస్తున్నాం, దాంట్లో ఇంకా మొహమాటం ఏం లేదు. ఇట్ విల్ నాట్ స్టాప్ అట్ కేసెస్. వీ విల్ డెఫినెట్లీ ఓపెన్ షీట్స్ ఆన్ ద పీపుల్ ఎవరైతే ప్రాపర్టీ డ్యామేజ్. 2024 సార్వత్రిక ఎన్నికల్లో ఎవరు ఊహించని విధంగా ప్రజలు తీర్పునిచ్చారని మాజీ జేడీ వివి లక్ష్మీనారాయణ అన్నారు. ఈ మేరకు ప్రత్యేక హోదా సాధన కమిటీ ఆధ్వర్యంలో విజేఎఫ్లో నిర్వహించిన పత్రికా సమావేశంలో చలసాని శ్రీనివాస్, జేడీ లక్ష్మీనారాయణ మాట్లాడుతూ ఈ ఎన్నికల్లో పవన్ కళ్యాణ్ కీలక పాత్ర పోషించారని, పోటీ చేసిన 21 స్థానాల్లో 21 స్థానాలు గెలవడం అంటే మామూలు విషయం కాదన్నారు. పవన్ కళ్యాణ్ పార్టీకి మంచి భవిష్యత్తు ఉందన్నారు. రానున్న రోజుల్లో ఆయన రాజకీయాల్లో కీలక పాత్ర పోషిస్తారని ఆశాభావం వ్యక్తం చేశారు.
చలసాని శ్రీనివాస్ మాట్లాడుతూ చంద్రబాబు కేంద్రంలో కీలక పాత్ర పోషించనున్నారని అన్నారు. కేంద్రానికి రాష్ట్రానికి ఉన్న సత్సంబంధాలు బలంగా కొనసాగిస్తూ స్టీల్ ప్లాంట్ ప్రత్యేక హోదా, రైల్వే జోన్ విషయంలో మంచి నిర్ణయాలు తీసుకోవాలని ఆశిస్తున్నామన్నారు. రాష్ట్రంలో కొత్త ప్రభుత్వం ఏర్పడింది. వారికి శుభాకాంక్షలు. చంద్రబాబు నాయుడు గారికి, పవన్ కళ్యాణ్ గారికి మరియు భారతీయ జనతా పార్టీ అధ్యక్షురాలు పురంధరేశ్వరి గారికి, అదేవిధంగా కేంద్రంలో మూడవసారి ప్రభుత్వం ఏర్పాటు చేయబోతున్న ఎన్డీఏ ప్రభుత్వానికి నరేంద్ర మోడీ గారికి కూడా శుభాకాంక్షలు. ఈ రాష్ట్రంలో ముఖ్యంగా ఎన్నికల సందర్భంగా అనేక సంక్షేమ పథకాలు అమలు చేస్తామని చంద్రబాబు నాయుడు గారు మాట్లాడడం జరిగింది. అంటే గత ప్రభుత్వంలో ఉన్న దానికన్నా కూడా ఎక్కువ సంక్షేమం చేస్తామన్నది వారు చెప్పిన మాట. ఆ విధంగా చేస్తే సుమారుగా రాష్ట్రానికి ప్రతి సంవత్సరం 1,00,000 కోట్లకు పైగా కావాల్సి వస్తుంది బడ్జెట్లో అదనంగా. అంటే ఈ విధంగా ఇంత ఆదాయం మరి రాష్ట్రానికి రావాలి. దానివల్ల ప్రభుత్వం ఆదాయ వనరులు ఎలా తీసుకురావాలన్న దాని గురించి కూడా ఆలోచించాలి. దానికి గొప్ప సాధనం ప్రత్యేక హోదా. ప్రత్యేక హోదా కనుక తీసుకురాగలిగితే అనేక రాయితీలతో పాటు అనేక పెట్టుబడులు రాష్ట్రానికి వస్తాయి. ఆ తర్వాత రాష్ట్ర ఆదాయం పెరుగుతుంది. రాష్ట్ర ఆదాయం ఎప్పుడైతే పెరుగుతుందో మీరు అభివృద్ధితో పాటు సంక్షేమం కూడా చేసే అవకాశం దొరుకుతుంది. లేకుంటే ప్రత్యేక హోదా రాకుంటే మీరు ఇచ్చిన హామీలు ఏవైతే ఉన్నాయో సంక్షేమం సందర్భంలో అవి చేయడానికి ప్రస్తుత ప్రభుత్వం చేసిన దానికన్నా ఎక్కువ అప్పులు చేయాల్సి వస్తుంది. కాబట్టి ఇక వేరే పర్యాయం లేదు, గత్యంతరం లేదని కూడా నేను అంటాను. కాబట్టి ఎటువంటి ప్రయత్నం చేసినా మీరు ప్రత్యేక హోదా తీసుకురావడం చాలా ప్రాధాన్యం రాష్ట్రం కోసం. అందువల్ల అప్పుడు ఎలాగైతే జగన్మోహన్ రెడ్డి గారు అన్నారో కేంద్రంలో భారతీయ జనతా పార్టీ స్వబలంతో వారు ప్రభుత్వం ఏర్పాటు చేసే స్థాయికి వాళ్ళు వెళ్ళారు. వాళ్ళకే కనుక 250 సీట్లు మాత్రమే వచ్చుంటే అప్పుడు మనం వాళ్ళ మీద ఒత్తిడి తెచ్చి మనం ప్రత్యేక హోదా తీసుకురాగలిగే వాళ్ళమని చెప్పారు. ఈరోజు ఆ పరిస్థితి వచ్చింది. ఎందుకంటే భారతీయ జనతా పార్టీకి ఐ థింక్ 240 సీట్లు కోల్పోయారు. కాబట్టి 240 సీట్లలో ఇప్పుడు ఏదైతే జగన్మోహన్ రెడ్డి గారు అన్నారో ఆ పరిస్థితి వచ్చింది. కాబట్టి ఈ పరిస్థితిని రాష్ట్ర ప్రయోజనాల దృష్ట్యా కొత్త ప్రభుత్వం దీన్ని ఉపయోగించుకోవాలి. దీన్ని ఖచ్చితంగా మన ప్రత్యేక హోదా కోసం పోరాడాలి. మరిన్ని అప్డేట్స్ కోసం ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్ VST న్యూస్.